గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 31వ తారీఖు నుండి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా, ఉద్యోగరీత్యా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారడం కావచ్చు, లేదంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం కానీ చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. శని వ్యయంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి. ఏకాదశిలో రాహు ఇంకా బలహీనపడ్డారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోగా మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అసలు మనం ఎటు వెళ్తున్నామో, మన కెరీర్ ఏంటి, మనం ఉద్యోగం చేయగలమా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. ఎందుకంటే ఏలినాటి శని కొంతమందికి అద్భుతమైన ఫలితాలు ఇస్తే కొంతమందికి నిరాశ ఫలితాలు ఉంటాయి. అది వారి జాతకాన్ని బట్టి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రయత్నాలు మట్టికి ఆపద్దు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. సంతానాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అది ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ చేతి దాకా వచ్చిన అవకాశాలు జారిపోతాయి. ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం రాదు. పోనీ H1B ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే దాంట్లో కూడా జాప్యం జరుగుతుంది. ఎందుకున్నామో, ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తుంది మన జీవితం అనే భావన ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం అని చెప్పచ్చు. ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అయితే ఏదైనా మనస్సంకల్పం ఉండాలి. ధైర్యంగా ఉండి మీ పనులు మీరు ప్రారంభించండి. అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే 8 శనివారాలు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో చంద్రుడు, ఏకాదశంలో శని, చతుర్థంలో రవి బుధ కేతువులు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అన్నీ బాగుంటాయి, కానీ మాట దురుసుతనం వల్ల వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం, అదేవిధంగా కోపతాపాలకు పోయి కొంతమందిని దూరం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు.
ఏదైనా కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూముల క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, అదేవిధంగా కాస్మెటిక్స్, సినీ కళారంగం, సాఫ్ట్వేర్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా 2D యానిమేషన్, ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎప్పుడో చేజారిపోయింది, ధనం రాదు అనుకున్నది చేతికి అందడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. అయితే అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బాగున్నారు. వీళ్ళకి చక్కగా బలంగా ఉంది. కుటుంబ స్థానం బాగుంది. కుటుంబంలో సహాయ సహకారాలు వీరికి చక్కగా అందుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ప్రతి అడుగు ముందుకు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అది రాకపోగా నిరాశపరచడం, ఇటువంటివి జరుగుతుంటాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు రుద్రపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వృత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అలసట, తెలియని ఆందోళన ఎక్కువ అవుతుంది. వృత్తిలో ఉద్యోగాల్లో అన్నీ బాగున్నా ఏదో తెలియని ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా భాగ్యంలో రాహు ఉన్నారు. తండ్రి ఆరోగ్యం కావచ్చు, లేదా ఉద్యోగం పరంగా కావచ్చు, ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా దశమంలో శని కెరీర్ బాగానే ఉంటుంది. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి ఏమీ చేయకుండా ఉన్న ఉద్యోగంలో ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఖర్చులకి దూరంగా ఉండడం చెప్పదగింది. మనకి 2 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది అనుకోని ఖర్చులు, అది హెల్త్ పరంగా కావచ్చు, మరి ఏ విధంగా అయినా సరే ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా క్రయ విక్రయాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం, భూములు అమ్మేటప్పుడు కొనేటప్పుడు డాక్యుమెంటరీస్ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సహోదరులతోటి విభేదం రాకుండా చూసుకోవాలి. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయంలో రవితో ఉన్నారు. మాట పెరగకుండా ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. చిన్న విషయాలు కూడా అతిగా పట్టించుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా వీరికి చక్కగా ఉంది. మంచి రొటేషన్స్ అవుతాయి. మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న యోచన చేస్తారు. అయితే భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా ఆలోచించే కంటే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఫ్రాంచైజీ కావచ్చు, ఇటువంటి వ్యాపారాల్లో అడుగు పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ బ్రాండెడ్ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొన్ని లాభాలు అంటూ ఉంటాయి. లేదా మనం కొత్తగా వెళ్ళడం వల్ల మళ్ళీ స్క్రాచ్ నుంచి రావడం, అది మళ్ళీ ఎదగడం అనేది టైం పడుతుంది. సో అనవసరంగా ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మనకి ఏది సూట్ అవుతుంది,
అది చెయ్యొచ్చా చేయకూడదా, ఈ బిజినెస్ మనకు కలిసి వస్తుందా లేదా అనేది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అంత అనుకూలంగా లేదు. ఇక్కడే ఉండి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం చెప్పదగినది. MBA ఫినాన్స్, అదే బీటెక్, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్న ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవడం బాధ్యత మీదే ఉంటుంది. మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనే భావన కాకుండా మీకు మీరుగానే కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శుభకార్యాలకి ఆస్కారం ఉంటుంది. మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే ఆరోగ్యరీత్యా కొంత సహకరించిపోవడం వల్ల పక్క వాళ్ళకి అప్పచెప్పడం లేదంటే వాళ్ళని చూడడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్తతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. లేదా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. 9వ మంగళవారం నాడు వడమాల వేయండి, అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమలో రాహు అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. కుటుంబ స్థానంలో భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, లేదా సొంత వ్యాపారాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కావచ్చు. మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ ఏదో విధంగా ఆటంకం కలిగించేవారు ఎక్కువగా ఉన్నారు. మనం అన్నీ బాగానే చేస్తున్నాం, కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు అని అనుకుంటారు. అయితే సప్తమాధిపతి అయిన శని భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం అనేది వీళ్ళకి కాస్త కలిసి వస్తుంది. వీళ్ళకి అష్టం శని అయిపోయింది, భాగ్యంలో శని ఉన్నారు. ఈ షష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వీళ్ళకి ₹1 ₹30 ఖర్చు ఉంటుంది. అది ఏ విధంగా ఖర్చు అనేది చెప్పలేను. ముఖ్యంగా ఏంటంటే 2 విధాలుగా ఖర్చు ఉంటుంది. ఒకటి పెద్దల ఆరోగ్య విషయంలోనూ, ఇంకోటి పిల్లల చదువు విషయంలోనూ. ఈ రెండిట్లోనూ పెద్దల ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారనుకుంటారు, కానీ సడన్గా ఏదోటి రావడం, దానికి వెచ్చించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. కెరీర్ పరంగా అంతా బాగానే ఉంటుంది. మానసికమైన తెలియని ఒక వేద అనేది మీకు ఏర్పడుతుంది. అది ఎలా అన్నది మనకు తెలియదు. మనకు అన్నీ బాగానే ఉన్నాం, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సంకోచం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం. ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. చంద్రుడు పంచమ, షష్టమ, సప్తమలోకి మారుతారు. ఈ వారం మధ్యలో 6వ చంద్రుడు ఎప్పుడైతే మారుతారో మానసికంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించినవి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. స్నేహితుల పట్ల మెలకు అవసరం. ఏదైనా మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు వ్యవహారాన్ని ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే మాట పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ చక్కగా ఉన్నాయి. అయితే ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. మీ ఆరోగ్యం పట్ల, మీ పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉంటుంది. దాన్ని నియంత్రించే విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా వీరికి బాగుంది.
ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే ప్రారంభించే ముందు జాతక పరిశీలన చేసుకోవడం లేదా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం శ్రేష్టం. దానివల్ల నరదిష్టి, శనికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా తొలగిపోవడం, శని మహాదశ, అంతర్దశ, అంతరాంతర్దశ, శని మహాదశ నడుస్తున్న వాళ్ళు కూడా ఈ నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం అనేది ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే వీరికి అష్టంశని నడుస్తుంది. శని అంత బలంగా లేదు. అయితే పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు. కాబట్టి ఇటు కెరియర్ పరంగా వ్యాపార పరంగా వీరికి సానుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే నష్టం ఏదైనా మీకు మడికి నష్టం లేకుండా లాభం వచ్చే విధంగానే ఉంటుంది. ఇటు భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అయితే మీరు ఎన్ని సంబంధాలు చూసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, భాగస్వామితో విభేదాలు రావడం, లేదా మీకు నచ్చితే వారికి నచ్చకపోవడం, లేదా భార్యాభర్తలకు ఇద్దరికి నచ్చితే సంతానానికి నచ్చకపోవడం, ఇలాగా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక అడుగు ముందుకు వేయండి. మీ సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి పనిచేయవు. ఇటువంటి సమయంలో 10 మంది సలహాలు తీసుకుని అది ఏది మంచో ఏది చెడో నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళండి. షష్టమ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఒక ఇల్లు కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు. అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్న పదవి అది కాకుండా వేరే పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సరే ఏదొచ్చినా సరే మనం జనాల్లోనే ఉండాలి, నలుగురికి సహాయం చేయాలన్న మీ భావన ఏదైతుందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త తాత్కాలికంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఇక్కడే ఉండి ప్రభుత్వ పరంగా ఉద్యోగం ప్రయత్నానికి చేసుకోవడం చెప్పదగిన సూచన. లేదా ప్రైవేట్ సంస్థ అయినా సరే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. విదేశాలకు వెళ్దాము, అక్కడే జాబ్ చూసుకుందాం, లేదా అక్కడే చదువుకుందాం, మనకు వచ్చిన అవకాశాలు మనకు వద్దు అనే ధోరణి కాకుండా వచ్చిన అవకాశాలని సాధ్యమైనంత వరకు జాగ్రత్తపరచడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం స్థాన మార్పు అనేది ఏర్పడుతుంది. అది మీ తప్పు ఏమి చేయకపోయినా సరే ఉద్యోగం మీరు మానేయడం లేదా తీసివేయడం అని చెప్పి జరుగుతుంది. అటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు కోపతాపాలకి దూరంగా ఉండడం, సహనం, ఓర్పు వహించడం అనేది చెప్పదగిన సూచన. ఇటు జీవిత భాగస్వామితో కూడా, ఎందుకంటే జన్మరాశిలో రవికేతువులు, సప్తమ రాహుకేతువులు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. కాబట్టి మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరూ ఒక సమన్వయంగా ఉండి ఒక మాట మీద ఉండి ఎటువంటి గొడవలు లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుజుడు అష్టమాన్ని చూస్తున్నారు. కుటుంబంలో కుజుడు, అష్టమంలో శని, వీరిద్దరి కలయిక వల్ల కూడా కుటుంబంలోని అశాంతి ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే యజమాని బాగుండాలి. ఆయన బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. మీరు యజమాని కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాల మీదే కుటుంబం ఆధారపడి ఉంటుంది. కాబట్టి
సమన్వయం పాటించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం చెప్పదగినది. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. వీరికి మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఉద్యోగం మంచి లభిస్తుంది, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం వీరికి బాగా ఉంది. కాబట్టి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ద్వితీయ స్థానం మీద గురు వీక్షణ ఉండడం వల్ల కుటుంబ పరంగా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. బంగారం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలోని చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే షష్టమంలో రాహు ఉండడం వల్ల మీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, జలుబు, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వీటికి గురవుతారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పాటించడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ ఆరోగ్య విషయం తప్ప అన్ని విషయాలు బాగున్నాయి, వాటి విషయంలోనే జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సంతాన అభివృద్ధి చక్కగా ఉంది. పంచమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అయితే వీరికి ఉద్యోగపరంగా అన్నీ బాగున్నా వివాహపరంగా మటుకి లేట్ అవుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం లేదా తర్వాత చూద్దామనడం ఇటువంటివి జరుగుతుంటాయి. సంబంధ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా అన్నీ పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. తర్వాత చూసుకుందాం, దొరకపోవా అన్న సంబంధాలు మీకు మీరుగా వెనక్కి నెట్టడం అనేది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది భవిష్యత్తులో మంచి సంబంధాలు వదులుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. వ్యయంలో రవి, బుధ, కేతువులు. డబ్బు ఇలా చేతికి వస్తుంది, అలా ఖర్చు అవుతుంది. కెరీర్ బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కానీ ఖర్చు అయిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మంచి ఖర్చులే అవుతాయి. కాబట్టి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. భూమి కొనుగోలు చేద్దాం అనుకుంటారు, చక్కగా భూమి కొనుగోలు చేయొచ్చు. అలాగే బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో కన్న కళ నెరవేరుతుంది. మన జీవితాశయం నెరవేరింది అనే భావన ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ కళ. ఒక హుందాగా ఉండాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఏదైనా ఉద్యోగం వస్తే ఇక్కడే ఉండి చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా బాగుంటుంది. తల్లి వైపు నుంచి స్థిరాస్తులు మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండడం, అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉండడం, ముఖ్యంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండడం కెరియర్ పరంగా మీకు చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది, కెరియర్ పరంగా బాగుంటుంది. అన్ని విధాలుగా ఈ వారం చెప్పుకోద స్థాయిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ఆరోగ్య రీత్యా ఒకటి జాగ్రత్త చూసుకోండి, అంతవరకే సరిపోతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు, ఏకవార రుద్రాభిషేకం కావచ్చు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుద్రాభిషేకం మటుకి చేయించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. గత వారం బాగుంది, ఈ వారం బాగుంటుంది. అయితే వ్యాపార పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభిస్తాయి. అయితే సంతానం పట్ల కాస్త వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక భూమి కానీ ఇల్లు కానీ అమ్మి అప్పు తీర్చాలని ప్రయత్నం చేస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార పరంగా రావాల్సిన అన్ని అనుమతులు వీరికి లభిస్తాయి. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సినీ కళా రంగాల వారికి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, MBA, HR ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారం ఎంత అభివృద్ధి చేయదలుచుకున్నారో అంత అభివృద్ధి చేయగలుగుతారు. అయితే వ్యాపారం చక్కగా నడుస్తున్నా వెనక్కి లాగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఏదైనా ఒక నిర్ణయం వచ్చేటప్పుడు నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి సొంత నిర్ణయం కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు. నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు చక్కగా కలిసి వస్తాయి. సాధ్యమైనంతవరకు అప్పులు తీర్చి వ్యాపారం చక్కగా చేసుకోవాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. పంచమంలో రాహు ఉన్నారు. సంతానపరంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అధికంగా ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం వారికి, విదేశీకి వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న చదువు మానేసి కొత్త టెక్నాలజీకి మారుదామా లేదా వేరే సబ్జెక్ట్ మార్చుకుందామా అనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న చదువు ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా స్నేహితులు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అందరూ మనవారే కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళడం, అది మోసం చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఏకాదశంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా మీరు ఎంత గ్రోత్ సాధించినప్పటికీ మీరు ఏమీ చేయలేదు, మీరు ఏమీ చెందలేరు అనే భావన కుటుంబ సభ్యుల నుండి మీకు వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మనం సాధించగలం, ఒకరి మీద మనకు డిపెండెన్సీ అవసరం లేదు, మనకు మనంగా స్వయంగా ఎందుకు చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. మీ స్వయం కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇటువంటి విషయంలో పక్కన పెట్టి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. బంధువులు ఏదో అంటుంటారు, అవన్నీ పట్టించుకోకుండా కెరియర్ పరంగా మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి పంచమాన్ని చూడడం, గురు వీక్షణ ఉండడం, శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ ఇల్లు కొనుక్కోవాలి అనే ఏదైతే మీ కళ ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి అన్నీ మంచి శుభసూచన అనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది. మంగళవారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్న, స్థిరాస్తుల విషయంలో
కాస్త జాగ్రత్త వహించాలి. రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో ఉండి చతుర్థంలో రాహు అంత బలంగా లేరు. క్రయ విక్రయాల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో, కోర్టు వ్యవహారాల్లో కాస్త చిక్కులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి అనుకుంటాం, కానీ అవి మళ్ళీ మొదటికే వస్తుంది. బంధుమిత్రులలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు అందరికీ అన్ని సహాయాలు చేసినా మీరు ఏమీ చేయలేదు, ఎవరికి ఏమీ చేయరు అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇటు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అయితే అదృష్టం దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. ఇక మనకు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, అది చేజారిపోతుంది. అయితే మీ పట్టుదలతోటి మీరు అది సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం మీకు 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మనం జాగ్రత్త వహించాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా, ఏం చేస్తున్నారు, బయట ఉన్నారు, బాగుందా లేదా అన్నీ మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారనే భావన పక్కన పెట్టి ఏదైనా సరే మీకు మీరుగా చూడడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారం చక్కగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. వ్యాపార అవకాశాలు అన్నీ వచ్చినా కూడా అదృష్టం కలిసి రావాలి. ఆవగింజంత అదృష్టం ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే భావన ఉంటుంది. కాబట్టి మీకు వ్యాపారపరంగా అన్నీ బాగున్నాయి. కాకపోతే అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. కానీ మీకు 100కి 100% కష్టపడితే రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి, చక్కగా ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకి సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది. చతుర్థంలో రాహు అంత బలంగా లేరు. ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే అది మధ్యలో ఆగిపోవడం, విదేశాలకు చదువుకోవాలన్న కళ మధ్యలో ఆగిపోయిందని బాధపడడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఏం జరిగినా మన మంచికి అనుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు కొంతవరకైనా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నా, ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాలి. థైరాయిడ్, మోకాలు నొప్పులు, అదేవిధంగా సైనస్, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు వీరికి లాభిస్తాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారికి మంచి అనుకూల కావాలని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, లేదా డబ్బులు తక్కువగా రావడం, లేదా అవకాశాలు రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎటువంటి మనసంకోచం లేకుండా మీకు కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా ముందుంది. కాబట్టి కష్టపడండి. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హెడేక్, జలుబు, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. తృతీయంలో రాహు అంత బలంగా లేరు. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. ప్రభుత్వ పరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. మీ ముందు
ఒకలాగా ఉంటారు, మీ వెనకాల ఇంకొకలా ఉంటారు. ఎవరు మనవారో ఎవరు పరాయవారో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అందరూ మనవారే, అందరూ మనకు బాగానే సహాయం చేస్తారు, మనం వారికి సహాయం చేద్దామని అనుకుంటారు. మీరు ఏదైతే సహాయం చేస్తారో అది మర్చిపోతారు. మీరు సహాయం చేసింది ఎవరికి గుర్తుండదు. కానీ మీరు ఏదైనా సహాయం మీకు రావాల్సి ఉంటే చేద్దాం చూద్దాం అనే భావనలో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి కష్టాన్ని ఉంచుకోరు, ఎవరి దగ్గర చేయి చాచి ఏ రోజు అడగరు. కావాలంటే 10 మందికి పెట్టడమే తప్పితే కానీ తీసుకోవడం అనేది ఏ రోజు మీ చేతిలో ఉండదు. కాబట్టి ఏదైనా మీకు భగవత్ సంకల్పం తోడుంది కాబట్టి, భగవద్ అనుగ్రహం చక్కగా ఉంది కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతుందో మీరు నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి ఆరోగ్య విషయాలు కూడా ఎటువంటి భయాందోళన అవసరం లేదు. మంచి వృద్ధిలోకి వస్తారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నాం, పిల్లలకి సంబంధం చేద్దాకా వచ్చి జారిపోతుంది అనే భయం ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా ఉపయోగించుకోండి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయినా శని బలంగా ఉంది. వీరికి శని అనుగ్రహం ఉంది కాబట్టి చక్కగా ఏదైనా సరే శనిశ్వరుడికి అభిషేకం చేసి లేదా రుద్రాభిషేకం చేసి రుద్రపాశుపత హోమం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమ శని వీరికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మోకాలు నొప్పులు, స్పైన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టంలో ఉన్నారు. భాగ్యంలో రవికేతువులు ఉన్నారు. వచ్చిన అవకాశాలని మీరు చేజార్చుకోవద్దు. రేపు పొద్దున్న చూద్దాం, తర్వాత చూద్దాం, మనకి ఎలాగో పర్వాలేదు, ఉన్న ఉద్యోగం సరిపోతుంది అని కాకుండా వచ్చిన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం ఏదైనా వస్తే జాయిన్ అవ్వండి. లేదా ఉన్న ఉద్యోగంలో స్థిరంగానే ఉండండి. అంతే తప్ప అంతకంటే తక్కువ ఉద్యోగం ఏదైనా వచ్చి జీతం ఎక్కువ ఇస్తా అంటే మటుకి జాయిన్ అవ్వకండి. ఏదైనా సరే జాతక ఫలితాలు అనేది చెప్పడం వరకు సూచన వరకే ఉంటుంది. ఏదైనా అభిప్రాయాలు ఉంటే అది మీ సొంత నిర్ణయాలు బట్టే ఉంటుంది. జాతక పరిశీలన ఎప్పుడైతే చెప్తామో గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ జాతకంలో కొన్ని కోట్ల మంది ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. అయితే అందరికీ బాగుంటుంది, అందరికీ బాగుంటుందని కాదు, వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చెప్పే సూచనలు ఏదైతుందో ఎవరికైతే వర్తిస్తుందో వారు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం అడగానే, శుక్రవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. శనిని చూస్తున్నారు తృతీయాన్ని. సహోదరి మధ్య ఉన్న బంధం పెరుగుతుంది. విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. షష్టమాధిపతి దశమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కావాల్సిన వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సానుకూలంగా ఉంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీరు ఆశించిన స్థాయి ఉద్యోగం కాకుండా చిన్న స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా ప్రస్తుత కాలం ప్రకారం, పరిస్థితుల ప్రకారం ఉద్యోగం మానకుండా, ఉద్యోగం వదులుకోకుండా ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు అంత బలంగా లేరు. కుటుంబపరంగా చిన్న ఇబ్బందులు కావచ్చు, లేదా వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, ఏదో విధంగా ధనం నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మనకు ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది.
అదేవిధంగా ఇల్లు అమ్మి అప్పు తీర్చాలనే భావన ఏదైతే ఉందో అది పక్కన పెట్టాలి. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రోజుల్లో ఇల్లు కొనడం అనే కళ ఎంతోమంది, కానీ అమ్మడం 2 నిమిషాలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మనం దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఉన్నవి అమ్మేసుకుని అప్పులు తీర్చేసుకుని మళ్ళీ అద్దె ఇంట్లో ఉండకుండా ఉండే పరిస్థితి మటుకి రానివ్వకండి. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. కాబట్టి స్వగృహ కళ అనేది ఎంతోమంది వాళ్ళ జీవితాశయంగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఇల్లుని చక్కగా కష్టమైనా సరే దానిని ఈఎంఐలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కంపల్సరీ లభిస్తుంది కూడా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలిక ఇబ్బందులే మటుకే. ఆ ఇబ్బందులకు భయపడి వెనకడుగు మటుకు వేయకండి. భవిష్యత్తు బాగుంది. వీరికి ఏలినాటి కూడా పూర్తయింది. ఇటు లాభాధిపతి తృతీయాధిపతి గురువు షష్టంలో బలంగా ఉన్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, అధిక ఖర్చులకి దూరంగా ఉండడం చెప్పదగినది. విద్యలో మార్పు చేయాలి లేదా కొత్త విద్యలో అడుగు పెట్టాలి అనే యోచన చేస్తారు. సబ్జెక్ట్ పరంగా మీరు గెయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి మటుకి కాస్త టైం పడుతుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినది. ఇక్కడే ఉండి చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగం ఉంటుందా లేదా ఊడిపోతుందా అనే భావన ఏర్పడుతుంది. మీకు ఉద్యోగానికి వచ్చిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే మీ గిట్టని వాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వీరికి. అష్టమంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, రాత పరీక్షలు రాశారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో ఎటువంటి సంకోచాలు పెట్టకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. జాతక బలం బాగుంది, ఉద్యోగం వస్తుందా అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా చేసే పని ఏదైనా సరే ఫలిస్తుంది. దైవానుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించండి. అష్టంలో కేతు ఉన్నారు. కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. ఏదైనా విఘ్నాలు ఉంటే తొలగిపోయి ఆ గణనాథుడు మీకు అన్ని విధాలుగా ఆదుకొని మంచి శుభాలు చేకూరుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు గణపతిని పెట్టుకోండి. చక్కగా జిల్లేడు గణపతికి పసుపు రాసి శుభ్రంగా బొట్టు పెట్టి అది వ్యాపార ప్రదేశంలో అయితే గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకోవడం, టేబుల్ మీద పెట్టుకోవడం కానీ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇటు కుటుంబంలోనూ ఇటు బంధుమిత్రుల్లోనూ వ్యాపారంలోనూ నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. ₹1కి ₹30 ఖర్చు ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం మటుకి గోచరిస్తోంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వివాహం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అది మటుకి కాస్త బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ నచ్చాయి, ఇటు అబ్బాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది, ఇంకా తాంబూలాలు తీసుకున్న సమయానికి వివాహం అనేది చేజారిపోవడం అనేది అది ఒక మనోరకమైన బాధ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో కుజుడు అంత బలంగా లేరు వీరికి. అదేవిధంగా
షష్టమాధిపతి అయిన చంద్రుడు ద్వితీయార్థంలో వ్యయంలో చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే మనోవేదన మనకి ఎక్కువగా ఉంటుంది. ఒక 15 రోజులు చక్కగా ఉంటే 15 రోజులు డల్గా ఉంటుంది. వ్యాపారం అలాగే ఉంటుంది. చక్కగా 15 రోజులు వ్యాపారం బాగుంది అనుకుంటాం, 15 రోజులు డల్గా ఉంటుంది. ఈ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి వారు సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళకి కలిసి రావు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే వారి జాతక పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్ రంగంలోకి వీళ్ళకి బాగా యోగిస్తుంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో వారికి చక్కగా ఉంటుంది. ఏలినాటి శని వీరికి నడుస్తోంది. ద్వితీయంలో శని కొంతవరకు వీరికి బెనిఫిట్గానే ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాల కంటే కూడా కొంతవరకు బాగానే ఉందనిపిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా మనకి కాస్త జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. డిసిషన్స్ ఏమీ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇంకోటి, అన్నీ మనకి బాగానే ఉన్నాయి, మనం ఏదైనా ముందుకు వెళ్ళిపోదాం అనే భావన ఏర్పడుతుంది. ఒక రంగా చెప్పాలంటే మీరే రాజుకి ఎదురేముంది, ఏదైనా పర్వాలేదు మీరు వెళ్ళండి అన్న భావన ఇది ఏర్పడుతుంది. రాహు ఒక మాయ క్రియేట్ చేస్తాడు. ఆ మాయా ప్రపంచం నుంచి బయటకు వచ్చి మనం ఎలా ఉండాలి అని నేర్చుకుని ముందుకు వెళ్ళండి. ఇది లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇటు జన్మరాశిలో కేతువు, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఇద్దరూ బలంగా లేరు. అదేవిధంగా సప్తమంలో రవి, బుధుడు ఉన్నారు. ఇటు అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అబార్షన్ కావచ్చు, లేదా ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల, సంతానం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సుందరకాండ పారాయణం వినడం కానీ, లేదా హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రీరామ స్తోత్రం చక్కగా పఠించండి. శ్రీరామ రక్షగా అన్ని విధాలుగా ఆయనే దగ్గరుండి రక్షిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో భూ సంబంధించిన విషయ వ్యవహారాలు పెండింగ్ పడుతూ ఏవైతే వస్తున్నాయో వీరికి సానుకూలపడుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్షియల్ పరంగా స్థిరంగా ఉండాలి, స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అనే నిర్ణయానికి వస్తారు. కుటుంబ స్థానం చక్కగా ఉంది. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమాన్ని ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల, వాళ్ళ నడవడిక పట్ల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కట్టుగా ఉండడం అనేది మంచిది కాదు. మన వృత్తి ధర్మం పిల్లల్ని చక్కగా చదివించాలి, ప్రయోజకం చేయాలి అనే భావంతో మీరు ఉంటారు. ఏది ఏమైనా భగవత్ సంకల్పం, ఆ పరమేశ్వరుడే అనుగ్రహం ఉంటుంది, ఆయనే చూసుకుంటారనే భావంతో మీరు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అదేవిధంగా విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా వినియోగించుకోండి. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే 6 రవి, బుధ, కేతువులు ఉన్నారు. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఆస్మాకు సంబంధించిన
విషయ వ్యవహారాల మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది చాలా ఇంపార్టెంటు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు కష్టపడతారు, కానీ ఆహార విషయంలోనూ విశ్రాంతి విషయంలో మటుకి మీరు దాన్ని పక్కన పెడతారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో మెంటల్ స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి, వ్యాపారపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఉద్యోగంలో ఎలా ఎదగాలి అనే భావం తప్ప మీకు ఎటువంటి ఏమీ గిట్టవు. అంటే మీరు ఏమీ పట్టించుకోరు. ఆహారం గురించి కానీ నిద్ర గురించి కానీ పట్టించుకోరు. కష్టపడాలి, కష్టే ఫలి, కష్ట తగిన ప్రతిఫలం లభించాలి అని ఉంటుంది. అందరికీ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తుంది అదృష్టవంతులు. మీకు అలా కాదు. మీ కష్టానికి తగ్గ మీకే తెచ్చుకోవాలి. ప్రతిదీ మీరే ఉండాలి, మీరే తెచ్చుకోవాలి. వీరికి ఏలాంటి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళు ఆపడం మంచిది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాలు ఏదైనా కొత్తవి ప్రారంభించాలంటే కొంతకాలం ఆపి ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. చక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, దైవదర్శనాలు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోరు. స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీ అవకాశాలు కలిసి రావు. వెళ్దామనుకునే సమయానికి అది వీసా క్యాన్సిల్ అవడమో లేదా పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందికరంగా ఉండి ఇక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా స్వదేశానికి వచ్చి ఇక్కడే స్ట్రక్ అయిపోవడం కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, H1B, గ్రీన్ కార్డ్ ఇటువంటి విషయాల్లో ఒక డాక్యుమెంట్ విషయంలో ఇబ్బంది ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపార రీత్యా కూడా కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏలినాటి శని నడుస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నలుగురితో పాటు మనము ఉండాలి, ఏకాగ్గా ఉండకూడదు అనే భావన రావాలి. మనం నలుగురికి సహాయం చేయాలి అనే భావన కూడా మంచిదే, కానీ అతి సహాయం కూడా మంచిది కాదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. అదేవిధంగా మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.